సపరేషన్ ఆఫ్ పవర్స్. నేడు ఎన్నో దేశాలు డెమోక్రటిక్ కంట్రీస్గా ఉన్నాయి. అంటే పవర్ అంతా ఒకే వ్యక్తి చేతికి ఇవ్వకుండా డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి సపరేట్ చేసి ఇవ్వటం. అది ఎలా అంటే లెజిస్లేచర్ ఇది చట్టాలను చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ చట్టాలను అమలు చేస్తుంది, మరియు జ్యుడిషియరీ ఇది ఏవైనా చట్టాలు కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఉంటే వాటిని ప్రశ్నిస్తుంది. ఇలా పవర్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్యలో విభజించడమే సపరేషన్ ఆఫ్ పవర్. ఇవి ఒకరినొకరు మానిటర్ చేసుకుంటూ దేశ సమగ్రతకు సహాయపడుతుంటాయి. కానీ రీసెంట్గా కలకత్తాలోని ఒక హైకోర్టు జడ్జ్ పదవికి రాజీనామా చేసి పాలిటిక్స్లో జాయిన్ అయ్యారు. ఇది చాలా ప్రశ్నలకు దారితీస్తుంది. సపరేషన్ ఆఫ్ పవర్ అనే ఒక కాన్సెప్ట్ ఉన్న మన దేశంలో అసలు ఒక జడ్జ్ తన పదవికి రాజీనామా చేసి పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వచ్చా? ఈజ్ దేర్ ఎనీ లా రిస్ట్రిక్టింగ్ ది షిఫ్ట్ ఫ్రమ్ జ్యుడిషియరీ టు లెజిస్లేచర్? ఇలా చేయటం వల్ల ఎంతో ఇండిపెండెంట్గా వర్క్ చేసే జ్యుడిషియరీ పైన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చే అవకాశం ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ ఎట్ ప్రెసెంట్ ఇండియాలో దెర్ ఈస్ నో సచ్ లా విచ్ రిస్ట్రిక్ట్స్ ది షిఫ్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఫ్రమ్ జ్యుడిషియరీ టు లెజిస్లేచర్. So it's time to codify a law to restrict this shift to protect democracy of our nation అని ఎందరో భావిస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.